తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి నేర్చుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న కూడా మళ్ళీ ఒక మెసేజ్ పెట్టారు వాళ్ళందరికీ. మీరు పొత్తుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, బాధ్యతాయుతంగా ఉండండి, పొత్తుల వ్యవహారం మేము ఫైనల్ చేస్తాం, త్వరలోనే చేసుకొస్తాం అన్నట్టు. బట్ వాళ్ళ పార్టీకి అంటే వాళ్ళందరూ సైలెంట్గా ఉండిపోయారు. జనసేన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. పొత్తులు మంచిదని కానీ చెడుని కానీ, లేకపోతే బీజేపీతో ఇన్ని వస్తాయని కానీ, లేదా మేము ఇన్ని డిమాండ్ చేస్తున్నామని కానీ, మాకు ఇన్ని వస్తాయని మేము పొత్తు పెట్టుకుంటామని కానీ ఇవన్నీ మాట్లాడట్లా. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూసుకుంటాడని పూర్తిగా వాస్తవంగా కంట్రోల్ ఉండని పార్టీ అని అనుకునేటువంటి జన సైనికులు పూర్తి కంట్రోల్లో ఉంటున్నారు. కానీ క్రమశిక్షణకు మారిపోయారని చెప్పుకునేటువంటి తెలుగుదేశం వాళ్ళు వ్యూహాత్మకంగా చేస్తున్నారా, లేకపోతే క్రమశిక్షణ వదిలేశారో కానీ పదే పదే కామెంట్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు మీద గోరంట్ల బుచ్చి చౌదరి కామెంట్లు, జనసేన కోరుకునేటువంటి అనకాపల్లిను విజయవాడ వెస్ట్ల మీద బుద్ధ వెంకన్న కామెంట్లు చూస్తుంటే వీళ్ళు మాత్రం బహిరంగానే మాట్లాడుతున్నారు. బట్ చంద్రబాబు గారు ఒక్కళ్ళను కూడా కంట్రోల్ చేయట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకుంటే బెటర్ ఏమో.